వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనము నందగిరి హిల్స్లో ఉన్నాం. నా వెనక కనిపించేటువంటి బిల్డింగ్ నెట్ వెంచర్స్ పేరిట ఒక బడా రాజకీయవేత్తగా పేరొందినటువంటి ఆయన సోదరుడు అనుకోవచ్చు, లేదా రిలేషన్ అనుకోవచ్చు, ఆయన కజిన్ అనుకోవచ్చు. ఆయన సుమారుగా 2012లో హెచ్ఎండిఏ ఈ నందగిరి హిల్స్లో హెచ్ఎండిఏ ఆక్షన్లో 4 ఎకరాల పైచిలుకు భూమిని ల్యాండ్ను అయితే ఆక్షన్లో కొనుగోలు చేసిండు. కొనుగోలు చేసిన తర్వాత కేవలం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్లు G+4 ఫ్లోర్స్ ఈ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ తీసుకున్నాడు జిహెచ్ఎంసీ నుంచి. తీసుకున్న తర్వాత ఈ నందగిరి హిల్స్లో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ 4 ఫ్లోర్లు కాదండి, 14 ఫ్లోర్లు ఉన్నది. 1 కాదు 2 కాదు 14 ఫ్లోర్లు. సంవత్సరానికి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర సంవత్సరానికి 2 ఫ్లోర్లు పెంచుకుంటూ మొత్తం ఇలా అక్రమంగా 14 ఫ్లోర్లను కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. ఇది కూడా పూర్తిగా కమర్షియల్ కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా ఈ నందగిరి హిల్స్లో పూర్తిగా జనావాసాలు అన్నీ కూడా కేవలం 5 ఫ్లోర్లకు మించి ఉండకూడదని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ పరిధిలో అలాగే జిహెచ్ఎంసీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కఠినంగా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉండగా 2012లో ఆ హెచ్ఎండిఏ ఆక్షన్లో కొన్నప్పుడు ఆ బిల్డింగ్ అడుగున పెద్ద కొండ ఉండేది. ఆ కొండను పూర్తిగా తవ్వేసి ఒక లోయలాగా మార్చి కన్స్ట్రక్షన్ G+14 మొత్తం 15 ఫ్లోర్లు కూడా ఉన్నాయి. ఒకటి చూడొచ్చు, తలెత్తి ఇలా నిటారుగా చూస్తే కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అసలు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చుట్టూ కనీసం ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక ఫైర్ ఇంజిన్ వచ్చి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నందగిరి హిల్స్ వాసులందరూ కూడా, సొసైటీ సభ్యులందరూ కూడా సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఈ బిల్డింగ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా దానిపైన పోరాటం చేస్తూ వస్తున్నారు. అట్లనే ప్రజెంటు ఇవన్నీ కూడా కేవలం 4 ఫ్లోర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని 14 ఫ్లోర్లు నిర్మించిన తర్వాత కంప్లైంట్ చేశారు. ఈ బిల్డింగ్ మీద కూడా పూర్తిగా దీంట్లో ఆ కమర్షియల్ కాంప్లెక్స్కు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్లు ఇట్లా అనేకమైనటువంటి ఈ కార్యకలాపాలు జరిపేందుకు ఈ బిల్డింగ్ని అయితే కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు. దాని తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఈ నందగిరి హిల్స్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా డిస్టర్బెన్సే. అటు డస్ట్ నుంచి, ఇటు సౌండ్ పొల్యూషన్ నుంచి 24/7 లైట్స్ ఇవన్నీ ఆన్ చేసి అటు చిన్నపిల్లలకు, ఇటు వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకు కూడా అసలు ఎవ్రీ మినిట్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాని తర్వాత అటు కోర్టులో హియరింగ్ కూడా అయింది. హియరింగ్ అయిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన తర్వాత కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అన్నీ కూడా ఉల్లంఘన చర్యలే చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది కన్స్ట్రక్షన్లో. అయితే ముఖ్యంగా అనుమతి పొందినటువంటి ప్లాన్ మేరకు చూసుకున్నట్లయితే 5 స్టిల్ట్ ఫ్లోర్లు ఉండాలి. అది కూడా ఆ స్టిల్ట్ ఫ్లోర్లు మొత్తం కూడా 5 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా 5 స్టిల్ట్ ఫ్లోర్లను 4.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి అలాగే ఎన్విరాన్మెంట్ డెక్ను సుమారుగా 6 మీటర్ల వ్యత్యాసం, అంటే 6 మీటర్ల నిర్మించాల్సి ఉంటుంది. 6 మీటర్ల ఎత్తుతో, 6 మీటర్ల ఆ యొక్క కొలతతో. కానీ దాన్ని 4.5 మీటర్లకు కుదించి కేవలం 4.5 మీటర్లతోనే నిర్మించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే 7 అంతస్తుల ఈ స్టిల్ట్ ఫ్లోర్లు ఏదైతే ఉందో స్టిల్ట్ ఫ్లోర్ల పైన కూడా నిర్మించినటువంటి 7 అంతస్తుల ఎత్తు అనుమతి పొందినటువంటి ప్లాన్కు విరుద్ధంగా పెంచి నిర్మించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాట్లాడడం కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి సభ్యులతో, ఈ ఫ్లాట్స్ అసోసియేషన్ సభ్యులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు మనం ఒకసారి బిల్డింగ్ విజువల్స్లో చూసుకోవచ్చు. ఎంత లోతు నుంచి అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక కొండ ఉండేది. ఆ కొండ ఆనవాళ్ళు కూడా అక్కడ మనకు పక్కన కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి కెమెరా విజువల్స్లో చూడొచ్చు. ఆ కొండను కూడా మొత్తం పగలగొట్టేసి డ్రిల్ చేసేసి ఒక లోయలాగా మార్చారు. దాన్ని చూడొచ్చు అక్కడ ఆ కట్టింగ్ చేసేసి ఎడ్జ్ మొత్తం కూడా. అంటే ఇది అసలు ఆక్రమించుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ ఆక్షన్లో కొన్నా కూడా ఆ కొన్న స్థలాన్ని కూడా మొత్తం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి కేవలం గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్లు ఉన్నదాన్ని అది చూడొచ్చు. మొత్తం ఆకాశాన్ని అంటే అటువంటి బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి. అటు పక్క చూసుకున్నట్లయితే మనకు కేబీఆర్ పార్కు జస్ట్ ఒక 40-50 మీటర్ల దూరంలోనే ఉన్నది. అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉన్నది, అలాగే పర్యావరణ శాఖ కూడా చెప్తా ఉన్నది
అక్కడ ఉన్నటువంటి జంతుజాలానికి అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి కూడా ఇంతటి ఈ యొక్క బిల్డింగ్స్ వల్ల ఇంత లోతుగా డిగ్గింగ్ చేయడం వల్ల ఇంత లోతుగా ఆ తవ్వకాలు జరపడం వల్ల అక్కడ ఉండేటువంటి జలచరాలకు కానీ అక్కడ ఉండేటువంటి జంతుజాలానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇది ఆపకుండా ఇట్లనే చేసుకుంటూ పోతే దీని చుట్టూ కూడా ఈ పార్కు చుట్టూ కూడా ఇట్లనే కన్స్ట్రక్షన్స్ అన్నీ కట్టుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఆ పార్కు కూడా రాను రాను మాయమయ్యేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ మొక్కలు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ దీనివల్ల ఆ పార్కు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా జిహెచ్ఎంసీ అధికారులైనా సరే టౌన్ ప్లానింగ్ అధికారులైనా సరే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని అక్కడ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఆ ఫీల్డ్కు వెళ్ళి ఒకసారి ఆ ఫీల్డ్ వరకు చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఏమైనా ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, వాళ్ళు నిబంధనలకు ఉల్లంఘనకు ఏమైనా పాల్పడుతున్నారా అని చెప్పేసి టెస్ట్ చేస్తే ఇలాంటి కట్టడాలు ఇంకా రానున్న రోజుల్లో జరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉన్నది, నీరసత్వం కనిపిస్తూ ఉన్నది. అటు ఆ యొక్క కంపెనీ ఏదైతే నెట్టెడ్ వెంచర్స్ పేరిట ఇక్కడ నిర్వహిస్తూ ఉందో కన్స్ట్రక్షన్, ఆ యొక్క కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఉన్నది. నిర్లక్ష్యం కాదు, ఇది పెద్ద నేరం కిందనే భావించవచ్చు. ఎందుకంటే కేవలం పర్మిషన్ తీసుకున్నది 5 ఫ్లోర్లకు, నిర్మించింది మాత్రం 15 ఫ్లోర్లు 14 ఫ్లోర్లు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్లోర్ పైన కూడా కడతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన అయితే ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్క హైడ్రా, ఇంకొక పక్క జిహెచ్ఎంసీ రెండు కలిసి కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చట్టపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.